గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు 'మార్నింగ్ టాక్ వెల్' అండ్ నేను మౌనిక. సో, మనమైతే ఇప్పుడు అరకు జర్నీలో ఉన్నాం కదా! ఆల్రెడీ ముందు వీడియోస్‌లో మనం ఈ 2 డేస్ ట్రిప్‌ని చూసేసాం. అండ్ ఇప్పుడైతే థర్డ్ డే అనమాట. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ అరకు ట్రిప్. అండ్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాము ఏంటో చెప్పేసుకుందాం. సో, ఫస్ట్ అయితే మేము చాపరాయికి వెళ్ళాం. తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ, తర్వాత ట్రైబల్ మ్యూజియం, ఎట్ లాస్ట్ బొర్రా కేవ్స్ కూడా చూసేసి ఈ అరకు ట్రిప్‌నైతే మేము కంప్లీట్ చేసేసాం. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంటి నుండి జర్నీ స్టార్ట్ అయిపోయింది. వెళ్తుండగా దారిలో హనీ ఫార్మ్ కనిపించిందనమాట. ఇంకా ఆగాము. అండ్ ఇది సీజన్ కాదంట. అందుకే అవి ఓపెన్‌లో ఉన్నాయి. చూడొచ్చు ఏం కాదన్నారు. అందుకే వెళ్ళి అవన్నీ చూస్తున్నామనమాట. అలా ఉంటుంది అని. అండ్ ఇక్కడైతే మా వాళ్ళు హనీ కొంటున్నారు. ఆ తర్వాత వెళ్తుండగా ఫస్ట్ మేము వెళ్ళిందైతే చాపరాయికి. ఫస్ట్ కొంచెం చూసుకోకుండా ఏమో గానీ చాలా ముందుకెళ్ళిపోయామనమాట. ఆ తర్వాత ఏంటి ఇంకా చాపరాయి తగలలేదు, లేదు అనుకుంటే అర్థమయింది ఏంటంటే మేము ఆల్రెడీ క్రాస్ చేసి వెళ్ళిపోయాము. మళ్ళీ వెనక్కొచ్చి అప్పుడొచ్చామనమాట. ఇక్కడేంటంటే వీళ్ళ కల్చర్ ఉంటుంది గదా! శారీ కట్టుకోవడం. సో, అది ఇక్కడ వీళ్ళు కడుతున్నారనమాట. సరదాగా మా వాళ్ళు కూడా కట్టుకుందామన్నారు. సో, అందరూ అది కట్టుకొని సరదాగా లోపలికి వెళ్ళి చాలా ఫోటోస్ తీసుకున్నామనమాట. అండ్ ఇక్కడైతే లోపల వ్యూ ఇలా ఉంది చూడండి. యెస్. ఇంత అందంగా శారీస్ కట్టుకొని రెడీ అయిన తర్వాత అలా డాన్స్ ఎయకపోతే ఏముంటుందండి? అందుకే చూడండి ఎంత చూడముచ్చటగా ఉంది గదా! అండ్ వాళ్ళు నిజంగా చాలా క్యూట్‌గా ఉన్నారు. అండ్ బయటకొస్తే హ్మ్. ఈ క్రిస్పీ అండ్ టేస్టీ చికెన్ అనమాట. సో, ఆవిడ కాలుస్తున్నారు. ఆకలేసిందని కొంచెం తీసుకున్నామనమాట. అండ్ మా వాళ్ళు తింటున్నారు. అండ్ నేను కూడా తిన్నాను. అండ్ ఇక్కడే ఇంత లేట్ చేస్తే తర్వాత చాలా లేట్ అయిపోతుంది అమ్మాయిలైతే కష్టం అని అనుకుని మేమందరం ముందుకెళ్ళిపోతున్నామనమాట. చాపరాయిలో కాసేపుండి, ఆడుకొని ఫోటోలు దిగిన తర్వాత నెక్స్ట్ మేమెళ్ళింది చాక్లెట్ ఫ్యాక్టరీకనమాట. అండ్ బయటైతే ఇలా ఉంది. అండ్ లోపల కూడా చాలా అంటే చాలా బావుందనమాట. అండ్ లోపల కూడా చాక్లెట్ యొక్క హిస్టరీ మొత్తం భలే పెట్టారనమాట. అది చాలా బావుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి అక్కడున్న కొన్ని చాక్లెట్స్‌నైతే ట్రై చేశాము. అండ్ చాలా అంటే చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అవన్నీ ఉన్నాయి. అందులో కొన్ని తిని, కొన్ని తీసుకొని వచ్చామనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఎక్కువ సేపు లేమనమాట. ఎందుకంటే నెక్స్ట్ లొకేషన్‌కి వెళ్ళాలి. టైం అయిపోతుంది అని కొంచెం ఫాస్ట్‌గానే కానిచ్చాము. ఇక్కడ చాలా హ్యాండ్‌మేడ్ క్రాఫ్ట్ ఉందనమాట. చూడ్డానికి చాలా అందంగా అండ్ వెరీ ట్రెడిషనల్‌గా కూడా అనిపించాయి. ఎక్కువ షాపింగ్ చేయలేదు గానీ మేము చూసామనమాట అదంతా. ఇట్స్ బ్యూటిఫుల్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫేమస్ హల్వా అంట. మాడుగుల హల్వా అనేది ఇక్కడ చాలా చాలా ఫేమస్ అంట. ఎక్కడ దొరుకుతుందా అనుకున్నాము. ఫైనల్లీ ఇక్కడైతే చూసామనమాట. అదెలా తయారు చేస్తారో కూడా చెప్పారు. గోధుమలతో చేస్తారంట. ప్రాసెస్ కూడా ఎక్కువే అంట. చాక్లేట్ ఫ్యాక్టరీ నుండి మేము తర్వాత వెళ్ళింది ఎక్కడికంటే ట్రైబల్ మ్యూజియం అనమాట. అది ఎంట్రన్స్. అండ్ ఇక్కడైతే చాలా చాలా బావుంది మ్యూజియం. లోపల కూడా మొత్తం యొక్క అక్కడ ట్రైబల్స్ ఉంటారు కదా! వాళ్ళ యొక్క కల్చర్ గానీ, వాళ్ళ లైవ్లీహుడ్ ఎలా ఉంటుంది అనేది అక్కడ మ్యూజియంలో పెట్టారు. అదంతా చూసాము. చాలా అంటే చాలా చాలా బావుంది. వాళ్ళు ఒకసారి ఇక్కడికొచ్చేసారంట. అందుకే మళ్ళీ అదంతా చూడ్డానికి వాళ్ళైతే రాలేదు.
కాసేపు అక్కడక్కడ తిరిగి ఒక చోటన కూర్చుండిపోయారనమాట. మేమే కొంచెం వెళ్ళి అవన్నీ చూసి ఫాస్ట్‌గా బయటకొచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ మనమైతే వెళ్తుంది బొర్రా కేవ్స్ అనమాట. అలా వెళ్తుంటే అక్కడ అది ఫేమస్ చర్చ్ అన్నారు. అందుకే ఒకసారి దిగి అక్కడ కూడా చూద్దామని వెళ్ళామనమాట. చుట్టూరు అయితే ఎంత బావుందో చూడ్డానికి. అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. సో, అక్కడ బ్యాంబూ చికెన్ గానీ, లేకపోతే అక్కడే పండించిన కాఫీ ఉంటుంది గదా! అది పౌడర్‌గా అక్కడ చిన్న చిన్న డబ్బాస్‌లో అమ్ముతున్నారు. అవన్నీ ఆ షాప్సే అనమాట. సో, ఇక్కడికి టూరిస్ట్‌గా వచ్చిన వాళ్ళందరూ అవన్నీ కొనుక్కొని వెళ్తున్నారు. యాహ్! జర్నీ అయితే చాలా చాలా ఎక్సైటింగ్‌గా, అడ్వెంచరస్‌గా, బ్యూటిఫుల్‌గా అయితే ఉంది ఇప్పటి వరకు. పాయింట్ ఎక్కడైతే బావుంటుందో అక్కడ ఖచ్చితంగా దిగి కాసేపుండి వెళ్తున్నామనమాట. అండ్ ఇక్కడ కూడా వ్యూ పాయింట్ చాలా అంటే చాలా చాలా బావుంది. అండ్ ఈ డే 3 అరకు ట్రిప్‌లో చివరిగా మనం చూడబోయే ప్రదేశం ఏంటంటే బొర్రా కేవ్స్ అనమాట. అండ్ ఇప్పుడు మన ప్రయాణం అక్కడికే అనమాట. దానికి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ థాట్ ఈజ్ లంచ్ బ్రేక్ అనమాట. అప్పటికే టైం అయిపోయిందనుకోండి బట్ ఆకలేస్తుంది తినాలి కదా! అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వర్షం పడడం స్టార్ట్ అయింది. వర్షం కూడా తగ్గేదేలే అంటూ ఉందనమాట. ఫైనల్‌గా మనకి అక్కడ పార్కింగ్ చేయడానికి ప్లేస్ దొరికింది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అనమాట. సో, వెహికల్ పక్కన పార్క్ చేసుకొని, అలా అంబ్రెల్లా తీసుకొని బయటికెళ్తున్నామనమాట తినడానికి. అండ్ ఈ వర్షంలో మనం ఏం తినబోతున్నామో తెలుసా లంచ్‌కి? హ్మ్. ఇట్స్ బ్యాంబూ బిర్యానీ అనమాట. ఒక్కసారి ఊహించుకోండి అటు వర్షం అండ్ ఇక్కడ వేడి వేడిగా బ్యాంబూ చికెన్ బిర్యానీ. కాంబినేషన్ అయితే చాలా బావుంది. అండ్ టేస్ట్ కూడా అలానే ఉందనమాట. అండ్ అందరూ ఎంజాయ్ చేశారనమాట తినేసి. అండ్ నేను కూడా హ్మ్. తింటున్నా అనమాట. కాకపోతే ఇక్కడ మనం మీల్స్ తింటున్నాం. బట్ ట్రస్ట్ మీ బ్యాంబూ చికెన్ బిర్యానీ అయితే చాలా చాలా బావుందని చెప్పారు. ఇదిగో చూడండి. అండ్ చివరిగా టికెట్స్ తీసుకొని లోపల బొర్రా కేవ్స్‌లోకి ఎంటర్ అయిపోయామనమాట. ఇట్స్ అమేజింగ్. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ వెళ్తున్న కొద్దీ కొత్తగా అనిపించింది. అండ్ అక్కడ విజువల్స్ ఇవన్నమాట. బొర్రా కేవ్స్‌లో కూడా కాసేపుండి, ఇంకా తర్వాత బయటకొచ్చేస్తున్నామనమాట. లోపలికి వెళ్ళేటప్పుడు అంత వర్షం లేదు గానీ, బయటకొచ్చేటప్పుడు మాత్రం వర్షం ఒక్కసారిగా పెరిగిపోయినట్టుంది. ఫుల్లుగా తడిచిపోయాము. బట్ ఎక్కడ ఆగలేదు. అలానే వచ్చేసాము అండ్ కంప్లీట్‌గా తడిచిపోయాము. అండ్ ఇది మా అరకు ట్రిప్.